యునాని మెడికల్ కాలేజీ అంటే దాని కరెక్ట్గా మన అర్థం చెప్పాలంటే బియుఎంఎస్ అంటారు ఇంగ్లీష్లో, బమ్స్, బియుఎంస్, బ్యాచిలర్ ఆఫ్ యునాని అండ్ మెడికల్ సర్జరీ. ఇది 5.5 సంవత్సరం కోర్సు. 4.5 సంవత్సరం చదువుకోవాలా, 1 సంవత్సరం హాస్పిటల్లో పనిచేయాలా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాలా, ఎంట్రన్స్. నీట్ రాసిన తర్వాత ఇందులో చేరాల. ఈ మెడికల్ కాలేజీ, ఈ యునాని చదువుకోవాలంటే మొట్టమొదట ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంది, దీనికి కావాల్సిన విద్యార్థుల కంటే 10వ తరగతిలో కానీ, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కానీ, అరబ్ భాష కానీ, పర్షియన్ భాష కానీ, ఉర్దూ కానీ చదువుకొని ఉండాలి. యునాని మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే, చదువుకోకపోతే సీటు వస్తుంది. కానీ యునాని మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథలేక పోతావు. అంటే మళ్ళీ 1 సంవత్సరమో 2 ఏళ్ళలో ఆ భాష చదువుకోవాలా. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషల ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. హిందీ వేరు, మన తురకం వేరు, ఉర్దూ వేరు. ఇది మనం నేర్చుకోవాలా. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వైద్య శాస్త్రానికి సంబంధించిన, యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. తెలుగులో ఉండవు, ఇంగ్లీష్లో ఉండవు, ఉర్దూలో ఉంటాయి. నోట్స్ అంతా ఉర్దూలోనే రాయాలా, బోధన అంతా ఉర్దూలోనే ఉంటుంది. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? ఇది ఎవరికి అవసరం? ఇది ఎవరికి వీలైతుంది? ఇంకా చెప్తా మీకు, నీట్ రాస్తారు. నీట్ రాసిన ప్రతి విద్యార్థి ఏం కోరుకుంటాడంటే ఎంబీబీఎస్ సీట్ కావాలని కోరుకుంటాడు జనరల్. ఆ మార్కులకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం కోరుకుంటారు? పశువులకు సంబంధించిన వైద్యం చేసేదాన్ని కోరుకుంటాడు. అది రాకపోతే ఏం కోరుకుంటాడు? హార్టికల్చర్ అంటాడు. అది రాకపోతే ఏమంటాడు? రేడియాలజిస్ట్ అంటాడు. అది రాకపోతే ఇంకోటి ఏమంటాడు? ఇంకోటి అంటాడు. మార్కుల ప్రకారం ఇవన్నీ అయిపోతే చివరన స్క్రాప్ ఏది తెలిసిన? యునాని స్క్రాప్. పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజ్ ఉంది ప్రజలారా. యునాని కాలేజ్ ఒక్కటింది, ఒక్కటే. అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీ లేవు, ఒక్కటే. అది కర్నూలు ఉంది. ఇంకా ఆడలేదు ఈ ఆంధ్రప్రదేశ్ అనే భూమండలంలో. కారణం డిమాండ్ లేదు, కారణం చదవడానికి ఆసక్తి లేదు. చదవాలనుకునే వాళ్ళకు భాషతో సమస్య ఉంది. చదువుకున్న తర్వాత కావలసినంతమంది భవిష్యత్తు లేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు, 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునాని మెడికల్ కాలేజీల సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయి బా. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ పొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ప్రజలే
చెప్పాలమ్మ దీనికి. అంతర్జాతీయ వైద్య శాస్త్రం అని ఒకసారి పరిశీలిస్తే ప్రజలారా, ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది వైద్య శాస్త్రం. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చదివినాము, రష్యాలో చదువు, అమెరికాలో చదువు, జర్మనీలో చదువు, ఎక్కడ చదువు, మెడికల్ చదివితే కానీ ఎక్కడైనా వాడు డాక్టర్, ఎక్కడికైనా పోయి వైద్యం చేయొచ్చు. కానీ యునానీ మెడికల్ చదివితే కొన్ని దేశాల్లో మాత్రమే వైద్య శాస్త్రం ఉంది, అంతర్జాతీయమైనటువంటి వైద్య శాస్త్రం కాదు, విలువ లేదు. పోనీలబ్బా, భారతదేశం వరకైనా మనం అనుకున్నాము, భారతదేశంలో ఉంది, జాతీయ స్థాయిలో ఉంది అనుకుంటే 6 రాష్ట్రాల్లో ఉంది భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్లో ఒక కాలేజీ, తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో. ఇంకా భారతదేశంలో ఎక్కడ లేవు ఈ కాలేజీలు. ఈ యునానీ మెడికల్ సీట్ సంపాదించుకొని చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వీళ్ళు పెద్ద పెద్ద సర్జరీలు చేసే అర్హత కూడా లేదు. పెద్ద పెద్ద సర్జరీలు, నేను కాన్పు చేచ్చా, నేను కడుపు కొచ్చా, నేను కిడ్నీని కడుపు కొచ్చా, లేకుంటే పేగులకు ఏదైనా ఇబ్బంది వచ్చి కడుపు నొప్పి వచ్చే నేను చేస్తా, ట్రాంకియాస్ లేవు. మీరు పెద్ద పెద్ద సర్జరీలు చేసే అధికారం కూడా వీరికి లేదు. చిన్న చిన్న సర్జరీలు చేయొచ్చు. అంటే పిరేకు గుల్లలేసింది, ఏడా పిరేకు ఒడగులో లేసలే సార్, అది ఒడగులో తెంపు పెట్టడం, ఎర్రమట్టి పట్టిస్తాను చూడి, అట్లాంటి సర్జరీలు చేయొచ్చు. మరి ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదబ్బా. ఒక్కరికి ఉపయోగం ఉంది, ఒకే ఒకడు, ఒక్కడికే ఉపయోగం ఉంది, చక్కని ఉపయోగం. వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి, ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ అయినటువంటి పర్లపాడు మహేశ్వరరెడ్డి, వీళ్ళిద్దరికీ ఉపయోగం. డాక్టర్ అని కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అనేట్టు కూడా డాక్టర్ అని అన్నారు, యునానీ డాక్టర్ అనాల. యునానీ డాక్టర్ అనాల్సిందే, డాక్టర్ అనే దానికి కూడా లేదు. ఇంకా కరెక్ట్గా ప్రభుత్వ భాషలో చెప్పాలంటే ప్రభుత్వం దాంట్లో ఉంటుంది, ఆయుష్, విన్నారు కదా, ఆయుష్ డాక్టర్ అంటారు. ఈ యునానీ మెడికల్ కాలేజ్ యొక్క నియమాలు, నిబంధనలు, ఈ సీట్లు, కథ అంతా కూడా ఆయుష్ పరిధిలోనే వస్తాయి, ఆయుష్ యొక్క పరిధిలోనే వస్తాయి ఇవన్నీ కూడా. ఈ ప్రొద్దుటూరులో ఉండే పిల్లలకి ఏమైనా లాభం ఇది? నేను అడుగుతా ఉన్నా, నీకు పర్షియన్ వచ్చా, అరబ్ వచ్చునా, ఉర్దూ వచ్చునా, డాక్టర్ అంటారా, శస్త్రచికిత్స చేస్తావా, పిల్లల భవిష్యత్తు బాగుంటుందా, కాలేజీలు ఉన్నాయా? ఒక కాలేజీ ఉంది, 60 సీట్లు ఉన్నాయి, అవి కూడా అమ్మడబోవు. ఇది తెచ్చి పొద్దుటూరు నియోజకవర్గంలో మా పిల్లల నెత్తిన కిరీటం పెట్టినట్టు మీ ఫోజులా? మీరు బాగుపడేదానికి ఇది, మీరు ఆ చుట్టుపక్కల స్థలాలు కొనుక్కొని లాభపడేదానికి, అది కాంట్రాక్టర్ తీసుకొని మీరు లెక్క 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకునేదానికి, స్థలాలు కొని 100 కోట్లు సంపాదించుకునేదానికి మీకు ఉపయోగం తప్ప ఈ నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. వీడికి ఈ పేజీ మూసేసి ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీ ప్రకారం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి కూడా పెట్టినట్టు, పెట్టకపోతే నేను ఒప్పుకోను, మిమ్మల్ని ప్రశ్నిస్తానే ఉంటా. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత 28 కూడా మీరు సాధించలేకపోతే 28 సంవత్సరంలో ఈ ఊర్లో నియోజకవర్గంలో ఉండే విద్యార్థులతో పెద్ద స్థాయిలో కూడా ఉద్యోగం కూడా చేస్తా. మీరు చెప్పినారు కాలేజీ చేస్తామని తేవాలా. నేను చెప్పినది అసత్యమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా పత్రికా ప్రకటన సత్యమేదో చెప్పాలా. ప్రజలు వాస్తవ సత్యాన్ని గ్రహించమని కోరుకుంటా ఉన్నా. వరదరాజరెడ్డి గారి యొక్క జిమ్మిక్స్ గమనించమని కోరుతూ సెలవు.